హలో గాయ్స్, వెల్కమ్ టు గ్రూప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇది మన సత్తుపల్లి తామర చెరువు అండ్ యోగా స్పాట్ కూడా ఇక్కడే ఉంది, వాకింగ్ స్పాట్ కూడా ఉంది దారి అనమాట. మనకి ఇదైతే చాలా అందుబాటులో ఉండిద్ది, ప్లస్ వాకింగ్ చేసుకోవచ్చు, చాలా ఉంది. అటువైపు ఇంకా లొకేషన్ అయితే ఉంది, అది అయితే చూపిస్తాం. తామర చెరువు దగ్గరే నేచర్ అనమాట. కొంచెం దీని పక్కనే ఇక్కడ ఇదను అక్కడ సింగరేణి కాలనీస్ అయితే ఉన్నాయి అనమాట. అక్కడ దగ్గరలో సింగరేణి కాలనీస్, ఇటువైపు అయితే అటువైపు ఉన్నాయి. ఇంకా గుట్టలు, నేచర్ అంతా ఇక్కడే ఉంది. సత్తుపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి విచ్చేయచ్చు. మన చెరువు పక్కనే ఉన్న నేచర్ అనమాట. కొంచెం బాగానే ఉంది, మనం అయితే సరదాగా ఫొటోస్ అయితే దిగవచ్చు. పక్కనే ఉన్న ఇక్కడ చెరువు పక్కనే ఉన్న మన ఇది పార్క్, అంతా పార్క్ అని మాత్రం చెప్పలేము. ఇది మనకి వాకింగ్ అయితే కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. కానీ ఎక్కువ మంది రాకపోవడం వల్ల కొంచెం మనకి ఇది గ్రాస్ కానీ కొంచెం పిచ్చి మొక్కలు అయితే మొలుస్తున్నాయి. గవర్నమెంట్ అయితే తీసేయవచ్చు, వర్షాకాలం కానీ తీసేయలేదన్నమాట. అదైతే చెట్టు, అక్కడ యోగా స్పాట్ అండ్ ధ్యానం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అదైతే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేసి చూపించగలము. ఇది కూడా మందే అనమాట, అంటే వాకింగ్ స్పాట్. ఇటువైపు చాలా బాగుంటుంది అనమాట. ఆ వ్యూ అయితే అక్కడ చాలా బాగుంటుంది, పైకి ఎక్కితే బాగుంటుంది, అక్కడ చాలా బాగుంటుంది. ఇంకా మనతో పాటు ఉన్న చిన్ను మన నిన్న చెప్పాను, చిన్ను నేను చింటూను అనమాట. ఎక్స్ప్లోరింగ్ చూసేద్దాం మరి. అండ్ వెనకాల వస్తున్న మా తమ్ముడు చిన్ను కొంచెం తొందరగా వస్తే మంచిది. అండ్ మనం ఇటైతే చూడబోతున్నాం. అటు వర్షం బాగా పడడం వల్ల అడైతే చాలా వరకు అక్కడ మనకు అక్కడ వాటర్ అనేది వచ్చేసింది. ఇక్కడ మొక్కలు ప్లస్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చేపిస్తా ఉన్నారంట గవర్నమెంట్, బట్ ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ ప్లస్ ఇక్కడ జిమ్ అంట, ఏమీ లేదు. ఏం చేద్దాం గాయ్స్, గవర్నమెంట్ ఇట్లా అయిపోతుంది. ఇక్కడ మనకైతే వాటర్ అయితే ఎక్కువగానే వచ్చేసాయి ఇక్కడ కుక్కలకి వాటికి. ఇది జస్ట్ కుక్కలకి, చీమలకి, పందులకి అయితే విద్యుత్ మొక్కలు ఉన్నాయి రకరకాలు మనం చూడబోతున్నాం. ఇటువైపు అయితే అసలు ఎంట్రింగ్ ఇటు యోగాకి వెళ్ళే దారి అనమాట. అటువైపు ఉంది మన యోగా స్పాట్ అయితే అక్కడ ఉంది. యోగా ప్లస్ ధ్యానం ఏదైనా చేసుకోవచ్చు. ఈ రెగ్యులర్గా అయితే వాకింగ్ చేసే వాళ్ళు మాత్రమే వస్తారు. ఇటువైపు అదైతే స్టెప్స్ అనమాట డైరెక్ట్ ఇటు రావడానికి. అటు ఇంకొక ఎంట్రింగ్స్ కూడా ఉంది, అటువైపు ఉందన్నమాట. అంత మంచిదే ఎంట్రింగ్స్ అని మాత్రం ఏం చెప్పలేము, బట్ ఓకే. చూడండి, ఇదైతే చాలా మంచి చెట్టు అనమాట. ఇక్కడ కట్టినప్పటి నుంచి ఈ మొక్క ఇక్కడ ఫేమస్, అంటే ఫేమస్ అనేది చెప్పలేము. మేమైతే ఇటువైపు అయితే ఎక్కువ శాతం వస్తాం. ఇవైతే స్టెప్స్ ఎక్కువ అయితే గ్రాస్ పిచ్చి మొక్కలు అయితే పెరిగిపోయాయి. ఎక్కువ శాతం వాకింగ్కే వస్తారు కాబట్టి మనకి ఇక్కడైతే చాలా బాగుంటుంది వాకింగ్ స్పేస్. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇటువైపు కూడా నేచర్ అనేది చాలా అందంగా, ఇక్కడ పంట పొలాలు నేచర్ అయితే చాలా బాగుందన్నమాట. పచ్చని పంటలు ఇంకా చాలా బాగున్నాయి అనమాట. ఇటైతే యోగా స్పాట్కి అయితే విచ్చేయబోతున్నాం. ఇటువైపు అనమాట వాకింగ్ స్పేస్ ప్లస్ యోగా. ఇక్కడ సిట్టింగ్ అయితే చాలా అయితే బాగుంటుంది. ఇక్కడే మన ఎక్కువ శాతం యోగా ఇవన్నీ చేస్తారు, బట్ ఇప్పుడు క్లోజ్లో ఉంది. ఇక్కడ బట్ ఇప్పుడు క్లోజ్లో ఉందన్నమాట. ఇదైతే పైకెక్కే మెట్లు, ఇంకా అక్కడైతే లోన చేస్తారు. గేట్స్ అయితే తెరుస్తారు, బట్ ఇప్పుడు ఎక్కువ మంది రావట్లేదు కాబట్టి ఎవరు తెరవట్లేదు. ఇంకా ఇవైతే చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ రూమ్స్ అండ్ ఇవన్నీ యోగా చేసుకునే వాళ్ళు ప్లస్ వాకింగ్ చేసే వాళ్ళు బాగా చేస్తారు ఇక్కడ అనమాట. అక్కడైతే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, అక్కడ వాష్రూమ్స్. ఇంకా మనకి కొంచెం అడ్డం చెప్పుకో. అండ్ వెనకాల మన చిన్ను అనమాట. ఇక్కడ ఉండే వాళ్ళు అయితే సంథింగ్ ఉంటారనమాట, గురూజీ సంథింగ్ అట్లా వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడే ఉంటారనమాట, వచ్చి ఇక్కడ ఉంటారు, ఈ రూమ్లో ఉంటారనమాట. ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకంతే, ఇక్కడ ఏమీ లేదు. ఇంకా ఇదైతే బెటర్, ఇక్కడైతే ఏసీ కూడా ఉంటుంది. ఇంకా మనం బయటికి వెళ్ళి అక్కడ చూడబోతున్నాం. ఇదైతే చాలా బాగుంది నేచర్, అక్కడికి వెళ్ళి చూద్దాం. చాలా రకాల మొక్కలు అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చాలా చూడొచ్చు మొక్కలు. ఇప్పుడు మనం అయితే పైకి అయితే వెళ్ళబోతున్నాం. ఇటువైపు అయిపోయి మెట్లు అనమాట. కిటికీ తెరిచిందంట, బట్ మనకు అవన్నీ వద్దు. లైట్గా కొన్ని మొక్కలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఓకే, పైకి ఎక్కి స్పాట్ అయితే చూడబోతున్నాం. వ్యూ అనమాట ఎక్కువగా. ఇప్పుడైతే ఎంట్రింగ్స్ అవ్వబోతున్నాం. ఇది గేట్స్ వేస్తున్నా, ఓకే తీసే ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూడండి, చాలా మంచి నేచర్.
దీనైతే ఎక్కొచ్చా ఎక్కకూడదు తెలీదు నాకైతే. వాటి ఇక్కడైతే చూడవచ్చు మీరు లైట్గా లోను. ఇక్కడ ఇది ఓపెన్ అయితే అయిపోయింది. లోన్ ఉన్నది ఇదే యోగా మందిరం ప్లస్ డీజే కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏం చేద్దాం, చిన్న చిన్న వాటైతే వద్దనమాట. ఇంకా ఇటువైపు మన నేచర్. ఇప్పుడు కెమెరా క్వాలిటీ అయితే అంత బాగాలేదు, బట్ ఓకే అనమాట. ఎందుకంటే చాలా నైట్ అయిపోతుంది. ఇప్పుడు క్లారిటీ అయితే అదే షైనెస్ అయితే చాలా యాడ్ చేశాను. ఇక్కడైతే చెరువు, నేనైతే చింటున్నాను అనమాట. ఇక్కడ చెరువు ప్లస్ ఒక్క నిమిషం ఇక్కడైతే చాలా చిన్న ఎడ్జెస్ ఉన్నాయి. మేమైతే పైన ఉండాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, చాలా కష్టం మీద నడుచుకుంటూ వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. ఇటైతే చాలా బాగుంది నేచర్. ఇప్పుడైతే క్లారిటీ అయితే లేదు, చీకటి. ఇక్కడ బ్యాలెన్స్ కూడా సరిగ్గా లేదు. ఇక్కడైతే వాకింగ్ ఏరియా. ఇదైతే లోన్ అనమాట. లోన్ అయితే కనపడదు అనుకుంటా, అంతే కనపడదు. ఓకే గాయ్స్, ఇంకా ఉంటున్నా, బాయ్. అయితే లోన చాలా బాగుంటుంది అనమాట. లోన్ అనమాట మనకి ఇక్కడ దేవుడి జ్ఞానం ఇవన్నీ. ఇక్కడ అయితే ఇది సంథింగ్ ఏదో ఉంది దేవుని గురించి, స్కూల్ అయితే పెట్టారనమాట. ఇక్కడైతే మనం కూర్చున్నాయి, పడుకునేవి అయితే కూర్చునేది అనమాట. ఇక్కడ నుంచి పైకి ఇక్కడైతే కూర్చునేది పైకి అనమాట. వచ్చాము, ఇక్కడ పడుకునేది. ఇక్కడ కర్ర అయితే ఉంది. ఇక్కడైతే టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది. టేబుల్ ఫ్యాన్ ఇవన్నీ వర్కింగ్లోనే ఉన్నాయి. గ్యాస్ వర్కింగ్లో అయితే లేవు. ఇక్కడైతే దేవుడి గురించి, అదే బుద్ధుడి గురించి ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మన వ్యూస్ అన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు వ్యూస్. ఇక్కడైతే మనం క్లారిటీగా చూసుకోవచ్చు. ఇంతకీ మీకోసం ఇవన్నీ చేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇదైతే మన ఎండింగ్ అయితే. ఓకే, సిద్ధు అనమాట మిస్ అయిపోయాడు బాగా. ఓకే బాయ్.